మనం దేని గురించి ఆలోచిస్తే అదే మనం అవుతాం. మన ఆలోచన విధానాన్ని బట్టి మనం చేసే పనులు, మన లక్ష్యాలు నిర్ణయించబడతాయి. ఎవరైతే ఒక లక్ష్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తారో వారు ఆ లక్ష్యాన్ని చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ లక్ష్యం లేని వారు ఏ పని చెయ్యలేరు. లక్ష్యం లేని వారిని గందరగోళం, భయం, సందేహం శాసిస్తాయి. గొప్ప లక్ష్యాలు ఉంటే వాటిని చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీ మెదడు ఒక వ్యవసాయ క్షేత్రం లాంటిది. ఏది నాటితే అదే పెరుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు అనే విత్తనాలు వేస్తే పాజిటివ్ ఫలితాలు వస్తాయి. నెగిటివ్ అనే విత్తనాలు వేస్తే ఆరోగ్యం, సంపదల్లో నెగిటివ్ ఫలితాలు కనబడతాయి. ఆ క్షేత్రంలో నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. అవి కలుపు మొక్కల్లాంటివి. అవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. వాటిని తీసివేస్తూ ఉండాలి. వాటిని తీయకపోతే అవి పాజిటివ్ విషయాలను కూడా పూర్తిగా చుట్టుముట్టి వాటిని కూడా నాశనం చేస్తాయి. కాబట్టి పాజిటివ్ ఆలోచనలను రక్షించుకోండి. పాజిటివ్ను నింపండి. లేకుంటే నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్లు పూర్తిగా నశించిపోతాయి. పాజిటివ్ విషయాలనే నింపండి. మూర్ఖుని మనస్సు రంజింపలేము. మూర్ఖుడిని వివేకవంతునిగా చెయ్యలేం. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్లగలం, కానీ దాని చేత నీటిని తాగించలేం. మూర్ఖుడిని కూడా జ్ఞానం వరకు తీసుకురాగలం, కానీ వాని చేత ఆలోచింప చెయ్యలేము. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. నీ ఆలోచన విధానాలు నీ జీవితాన్ని మార్చగలవు.